మనవరాలి మీద ఆవిడ గారికి నిన్న కాక మొన్న ప్రేమ పొంగుకొచ్చింది. దాంతో నన్ను ఇంటి నుంచి బయటికి గెంటేసింది. నన్ను ఇంట్లో ఉండనిచ్చుంటే పరిస్థితి ఇలా వచ్చుండేదా? ఆవిడకేనా ప్రేమ ఉన్నది? అమ్మకి ఉండదా? మీ అందరికంటే ఎక్కువ ప్రేమ బాధ్యత ఉండేది కన్న తల్లికే. అది మీరు అర్థం చేసుకోండి. DNA రిపోర్ట్స్ లో నిజం చూసి నమ్మిన ప్రేమ మీది, పేగుబంధం మాది. మీరు ఎప్పటికీ నాతో సమానం కాలేరు. నా బిడ్డ నా దగ్గరున్నా, మీ ఇంట్లో ఉన్నా బాగుండేది. అనవసరంగా ఇక్కడ బంధించాం. నా అక్షయ ఎక్కడుందో ఎవరు తీసుకుని వెళ్లారో, ఎంత ఇబ్బంది పడుతుందో. వదులు, నన్ను వదులు, వదులు, ఎవరైనా కాపాడండి. హే, నన్ను వదులు. మా అమ్మ వచ్చిందంటే నిన్ను చంపేస్తుంది. మీ అమ్మ నా దగ్గరికి రావడానికి ముందే నేను నిన్ను చంపుతాను. ఈ రోజు నీ చావుకి ముహూర్తం పెట్టాను. మీ అమ్మ కాదు కదా, మీ అమ్మను పుట్టించిన ఆ బ్రహ్మ వచ్చినా కూడా నిన్ను కాపాడలేడు. నన్ను ఎక్కడికి తీసుకుని వెళ్తున్నావు? ఇంకెక్కడికి? ఉందిగా మన శవాల కోట, అక్కడికే తీసుకుని వెళ్తున్నాను. నన్ను వదులు. ఎవరి కంటికి కనిపించకుండా నిన్నెక్కడో దాచిపెడితే నేను కనిపెట్టలేననుకున్నారా మీ వాళ్ళు? మీ శివుడికి త్రినేత్రం ఉన్నట్టే నాకు మూడో కన్నుంది. ఆ కన్నుతో నేను ఏ రహస్యమైన ప్రదేశాన్నైనా చూడగలను. ఈ రోజు నీ చావు రాసిపెట్టింది కాబట్టే నా చేతికి చిక్కావు. ఇక నిన్నెవ్వరూ కాపాడలేరు. అమావాస్య ఘడియలు సమీపించాయి. నిన్ను సమర్పిస్తే నా కాపాలిక నన్ను కరుణిస్తుంది. నేను కోరుకున్నది కటాక్షిస్తుంది. అమరత్వం పొందడమే కాకుండా అసలు రూపాన్ని కూడా పొందుతాను. నా చావు కాదు, నీ చావు నిన్ను వెతుక్కుంటూ వచ్చింది. నీకు పోయే కాలం దగ్గర పడింది, అందుకే నన్ను తీసుకుని వెళ్తున్నావు. నువ్వు తీసుకెళ్తుంది అక్షయ్ని కాదు, నీ మృత్యుని. కోటలోకి వెళ్ళిన తర్వాత చూద్దులే, ఎవరి చావు దగ్గర పడిందో నీకే తెలుస్తుంది. నువ్వు నన్నేం చేయలేవు. నన్ను వెతుక్కుంటూ మా అమ్మ నా దగ్గరకు వస్తుంది. అపరకాలి మాతగా మారి అమరత్వం పొందుతావనుకున్న నీ ఆశలు నెరవేరకుండా నీకో మరణాన్ని ప్రసాదిస్తుంది. ముందు నువ్వు రా. వశీకరణ నుంచి తప్పించుకోవడం అంత సులభం అనుకుంటున్నావా? అది నీ వలన కాదు. వదులు, రా. నన్ను వదులు, వదులు. ఆ వశీకరణం నేను నిలువరించలేను. ఈ విషయం వెంటనే అవనమ్మకు తెలియచేయాలి. అంటే అన్నామంటారు గానీ శ్రీకర్ ఇంక ఇంటికి రాడు. అవనితో పాటు గుళ్ళోనే ఉండిపోతాడు. అవునవును, అవసరమైతే అవనితో పాటు తను కూడా భవానీ దీక్ష తీసుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. శ్రీకర్, ఏమైందిరా? నిన్నలా ఈడ్చుకొచ్చి పడేసిందేంటి? తలదించుకోవాల్సింది అవనిరా, నువ్వెందుకు తలదించుకున్నావు? ఏదో జరిగింది. ఇప్పుడిక్కడ కొత్త డ్రామా ఏదో మొదలవుతుంది.
మొదలు పెట్టవని. దీక్షలో ఉన్నాను కాబట్టి ఏమీ అనలేకపోతున్నాను. లేదంటే నీ చెంపలు వాయించేదాన్ని. ఇదిగే ఏమైంది అసలు? ఎందుకు ఇంత గరంగా ఉన్నారు? అక్షయ్ విషయం ఏమైందిరా? ఎక్కడుందో ఏమైనా తెలిసిందా? నన్ను కాదు, మీ అబ్బాయిని అడగండి, చెప్తాడు. తీసుకెళ్ళింది నువ్వైతే వాడెందుకు చెప్తాడు? గొప్ప ఘనకార్యం చేశాడు, దాని గురించి అడగండి, వివరంగా చెప్తాడు. ఆ తర్వాత మీ అబ్బాయి చేసిన పని గురించి మెచ్చుకుంటారో నొచ్చుకుంటారో మీ ఇష్టం. అసలు ఏమైంది శ్రీకర్? అక్షయ్ విషయంలో నువ్వేదో తప్పు చేసావని అర్థం అవుతుంది, అందుకనే తలదించుకున్నావు. అసలు ఏం జరిగిందో చెప్పరా? అక్షయ్ కనిపించకపోవడానికి కారణం నేనే నాన్న. అక్షయ్ బయట ఉండడం వల్ల గొడవలు ఎక్కువ అవుతాయని నేనే నిన్న రాత్రి తను గుడి నుంచి తిరిగి వస్తున్నప్పుడు ముసుగులో వెళ్ళి బంధించాను. ఓ రూమ్లో రహస్యంగా బంధించాను. అక్కడికి వెళ్ళి చూస్తే తను కనిపించలేదు. అక్కడి నుంచి ఎవరు తీసుకొని వెళ్ళిపోయారో అర్థం కావడం లేదు. నేను చేసిన తప్పు వల్ల అవని చాలా మాటలు పడింది. ఇప్పుడు అక్షయ ఇబ్బందిలో పడింది. జరిగిన దాంట్లో అవనిది ఎలాంటి తప్పు లేదమ్మా. బుద్ధున్న పనులేనా రావి? అంత అజ్ఞానమైన పని ఎందుకు చేశావు? ఈ విషయం కనీసం నువ్వు మీ అమ్మకైనా చెప్పుండాల్సిందిరా. చాలా తప్పుడు నిర్ణయం తీసుకున్నావు. అవును చిన్నోడా, నీ ఉద్దేశం మంచిదే గాని చేసింది మాత్రం మంచి పని కాదు. రే, నీకు కృష్ణ పరమాత్ముని లాంటి ఈ కృష్ణన్నయ్య ఉన్నాడు, కనీసం నా సలహా తీసుకోవాల్సింది కదరా. తల్లే బిడ్డని దాచి నాటకాలాడుతుంది అని నన్ను నానా మాటలు అన్నావు కదత్తయ్య. ఇప్పుడేమంటావు? నీతో పాటు వీళ్ళందరూ నానా మాటలు అన్నారు. మీరంతా ఇప్పుడు ఏం బదులు చెప్తారు? తల్లి నుంచి బిడ్డని దూరం చేయాలనుకున్న మీ మనసులు నా బిడ్డని ఒక్కరోజు కాపాడుకోలేకపోయారు. మీ అందరినీ ఇక్కడికెందుకు తీసుకునొచ్చాను? ఊరికి మంచి చేద్దామని కదా. నా బిడ్డని నేను సంరక్షించుకోలేనని మీరెలా అనుకున్నారు? మీకు అంత అపనమ్మకం ఏంటి? ఎప్పటికీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీ అందరి కంటే నా బిడ్డ మీద నాకే ఎక్కువ ప్రేమ.